వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు టీడీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 51వ డివిజన్లో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతల తీరు ఘోరంగా ఉందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన విమర్శించారు. నెల్లూరులో 51వ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అయితే ఇక్కడ ఈ ఏరియా అయితే మేము తిరుగుతున్నామో అది ఎక్కువగా షాపులు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని షాపులు తిరిగాం. అయితే ఆ షాపుల్లో ఎవరైతే యజమాని కానీ లేదా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ లేదా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వాడి స్పందన అనూహ్యం. వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఆ షాపులో ఎంటర్ అయ్యే ముందే, సార్ మీరు ఎందుకు సార్ తిరగటం, ఈసారి మీరే గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది రాష్ట్రంలో అని డైరెక్ట్గా చెప్తున్నారు. నిజంగా అంత డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఓటర్ తిరిగి నమస్కారం పెట్టి మా కోట ఏంటంటే సరేనని అంటారు. ఇప్పుడు స్పందన రాలేదు. అసలు అడగకముందే వాళ్ళు అంత డైరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత విసిగిపోయారు. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఇక్కడే కాదు, ప్రపంచంలో అయినా మన దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా మన జిల్లాలో అయినా మన టౌన్లో అయినా వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే అక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళు అవన్నీ ఉంటాయి. ఈరోజు నెల్లూరులో